గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ కాన్ఫిడెంట్ ఇన్ మ్యాథ్స్. ఈ ఛానల్లో నేను మీకు 6th క్లాస్ టు 10th క్లాస్ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్స్ మ్యాథ్స్ చెప్తాను. ఈ ఛానల్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో నేను 10.2 ఎక్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్, ఏ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్ ఆఫ్ ద సేమ్ డయామీటర్. ఇక్కడ మనకు ఒక టాయ్ ఉంది, ఇది కోన్ షేప్లో ఉంది, అది హెమిస్పియర్ మీద ఉందిరా. రెండింటి డయామీటర్ సేమ్ అన్నారు. The diameter of the base and the height of the cone are 6 cm and 4 cm respectively. Diameter ఏమో 6 cm రా, height ఏమో 4 cm ఉంది. Determine the surface area of the toy. Surface area of the toy అడుగుతున్నారు మా. Solution: diameter equals to 6 cm ఇచ్చారా. r equals to diameter by 2 కదా, half of the diameter రా, అంటే 6/2 కదా, 3 cm. height of the cone equals to 4 cm. TSA of toy equals to CSA of the cone plus CSA of the hemisphere TSA అడిగారు కదా అని చెప్పి TSA ఆఫ్ కోన్, TSA ఆఫ్ హెమిస్పియర్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఇది 2 times వస్తుంది. మనకి సెంటర్లోది అవసరం లేదు. TSA అంటే అవుట్ సైడ్ ఒక్కటే కావాలి. సో మనకి CSA ఆఫ్ ఏ కోన్ అంటే ఈ ఏరియా కవర్ అవుతుంది. CSA ఆఫ్ ద హెమిస్పియర్ అంటే అవుటర్ సర్కిల్ ఇది కవర్ అవుతుంది. మనకి అందుకని CSA ఆఫ్ కోన్ ప్లస్ CSA ఆఫ్ హెమిస్పియర్ తీసుకుంటే చాలు. CSA ఆఫ్ కోన్ ఫార్ములా πRL, CSA ఆఫ్ హెమిస్పియర్ 2πr². మనకి L వాల్యూ లేదు, ఫైండ్ అవుట్ చేద్దామా. L ఈక్వల్స్ టు √r² ప్లస్ h². r వాల్యూ 3² h వాల్యూ 4² 3² అంటే 9, 4² అంటే 16 మా. ఇది 25 రా. 5² కదా 25 అంటే 5 cm L వాల్యూ. πr కామన్ తీద్దాం రా. L ప్లస్ 2r, π వాల్యూ 22/7, r వాల్యూ 3, L వాల్యూ 5, 2 into r వాల్యూ 3, 22/7 into 3, 5 plus 6, 22/7 into 3 into 11, 22/7 into 11 3s are 33. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 726 divided by 7 that equals to 103.71 cm² వస్తుందిరా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. ఓకే మా, ఈ సమ్ కంప్లీట్ అయింది. సెకండ్ వన్, ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ ఏ హెమిస్పియర్ ఎట్ వన్ ఎండ్ అండ్ ఏ కోన్ ఎట్ అదర్ ఎండ్. ఇది ఒక సాలిడ్ మా, సిలిండ్రికల్ షేప్లో ఉందిరా. ఒక ఎండ్ ఏమో హెమిస్పియర్ ఉంది, ఒక ఎండ్ ఏమో కోన్ షేప్లో ఉన్నాయిరా. ద రేడియస్ ఆఫ్ ద కామన్ బేస్ ఈజ్ 8 cm. కామన్ బేస్ రేడియస్ ఏమో ఇది 8 cm ఉందిరా. అండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండ్రికల్ అండ్ కోనికల్ పోర్షన్స్ ఆర్, హైట్ ఆఫ్ ద, ఇది సిలిండర్ కదా, ఈ సిలిండర్ హైట్ ఏమో 10 cm ఉంది, కోన్ హైట్ ఏమో 6 cm ఉంది. రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ టోటల్ ఇదిరా, ఇట్లా అడుగుతున్నారమ్మా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ అడుగుతున్నారమ్మా. TSA ఈక్వల్స్ టు CSA ఆఫ్ కోన్ ప్లస్ CSA ఆఫ్ సిలిండర్ ప్లస్ CSA ఆఫ్ హెమిస్పియర్.
CSA of a cone formula ఏంటమ్మా pi RL. CSA of cylinder 2 pi RH. CSA of the hemisphere 2 pi R square మ్యామ్. ఎల్ వాల్యూ లేదు, ఫైండ్ అవుట్ చేద్దామా. ఇక్కడ 8 సెంటీమీటర్స్ ఉంది అంటే ఇక్కడ కూడా 8 కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇచ్చారు మనకి, ఇది 6. R ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్, హెచ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్. ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్ ఈక్వల్స్ టు 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ తీసుకుంటున్నాను. 64 ప్లస్ 36 రూట్ 100. ఎల్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్ వస్తుందిరా. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ కామన్ తీయడానికి ఏమేమి ఉన్నాయి, పై అన్నిట్లో ఉంది కదా, సో పై కామన్ తీయచ్చు. ఆర్ కూడా సేమ్ కదా, సో ఆర్ తీయచ్చు. రిమైనింగ్ వాల్యూస్ నోట్ చేసుకుందాం. ఎల్ ప్లస్ 2h ప్లస్ 2r వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 8, ఎల్ వాల్యూ 10 ప్లస్ 2 ఇంటూ హెచ్. హైట్ ఎంత, హైట్ ఆఫ్ ద సిలిండర్ 10 అమ్మా. 2 ఇంటూ ఆర్, రేడియస్ ఎంత 8. 22/7 ఇంటూ 8, 10 ప్లస్ 2 10s are 20, 2 8s are 16. 22/7 ఇంటూ 8 మనకి ఇది 46 వస్తుందమ్మా. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 1156.57 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుందమ్మా. ఓకే మా, ఈ సమ్ కంప్లీట్ అయింది. థర్డ్ వన్, a medicine capsule is in the shape of a cylindrical with 2 hemispheres struck to each of its ends. The length of the capsule is 14 millimeters and the thickness is 5 millimeters. Find its surface area. మనకి మెడిసిన్ క్యాప్సూల్ ఇట్లా ఉందమ్మా. 14 millimeters లెంత్ ఉంది, టోటల్ లెంత్. థిక్నెస్ ఏమో 5 millimeters ఉందిరా. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా అంటున్నాడు. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా మా. ఇక్కడ 2 హెమిస్పియర్స్ ఉన్నాయిరా, ఈ 2 సైడ్స్. సొల్యూషన్ మా, 5 millimeters ఏమన్నారు, థిక్నెస్ అన్నారు కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 5 millimeters అవుతుందిరా. ఇది తీసుకుంటే ఏమవుతుంది, 5 millimetersలో హాఫ్, దట్ ఈస్ ఆర్. ఆర్ ఈక్వల్స్ టు 5/2 అంటే 2.5 millimeters వస్తుంది. ఈ థిక్నెస్సే మనకు డయామీటర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ టోటల్ లెంత్ అంటే ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు 14 millimeters ఉంది. లెంత్ ఆఫ్ ద సిలిండర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్ అంటే లెంత్ అమ్మ ఇది, దట్ ఈక్వల్స్ టు 14 మైనస్ ఇక్కడ 2.5 ఉందమ్మా, ఇక్కడ కూడా 2.5 ఉందిరా. సో సబ్ట్రాక్షన్ చేద్దాము. 2.5 ప్లస్ 2.5, 14 మైనస్ 5, దట్ ఈక్వల్స్ టు 9 millimeters లెంత్ ఆఫ్ ద సిలిండర్ అవుతుంది. ఇదేమో సిలిండర్ షేప్లో ఉంది, ఇవన్ 2 హెమిస్పియర్స్ ఉన్నాయి మా. సో టీఎస్ఏ ఆఫ్ ద క్యాప్సూల్ ఈక్వల్స్ టు CSA of 2 hemispheres plus CSA of cylinder. CSA of the 2 hemispheres కదా. సో 2 into 2 pi r square plus CSA of the cylinder 2 pi r h కదా. రెండిట్లో ఆర్ వాల్యూ సేమ్, పై వాల్యూ కూడా సేమ్, అందుకని కామన్ తీద్దాంరా. 2 కూడా ఉంది రెండిట్లో రా. 2 కామన్ తీస్తున్నాను. 2 pi r కామన్ తీస్తే 2r ప్లస్ హెచ్ ఉందమ్మా. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా. 2 ఇంటూ పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ
2.5, 2 into 2.5 plus h value 9, height of the cylinder ma idi 9 anidi, 2 into 22 by 7 into 2.5 into ఈ రెండు మల్టిప్లై చేస్తే 5 వస్తుందిరా, 5 plus 9, 2 into 22 by 7 into 2.5 into 14, 7 1s are 7 2s are 14 అమ్మా. ఈ రెండు మల్టిప్లై చేస్తే 44, ఈ రెండు మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. 220 millimeter square వస్తుందిరా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యాప్సిల్. ఓకే మా ఈ సమ్ కంప్లీట్ అయింది. ఫోర్త్ వన్, 2 cubes each of volume 64 centimeter cube are joined end to end together. Find the surface area of the resulting cuboid. ఇక్కడ 2 cubes ఉన్నాయిరా, వాల్యూమ్స్ ఏమో 64 centimeter cube ఉంది. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈక్వల్స్ టు volume of a cube equals to 64 centimeter cube ఉందమ్మా, అంటే 2 cubes ఉన్నాయి ఇక్కడ. a cube equals to 64 centimeter cube కదా, a equals to 4 cube అవుతుందిరా, 4 cube ఇది సెంటీమీటర్ క్యూబ్ రా, అంటే a equals to 4 centimeters వస్తుందమ్మా. a cube ఈక్వల్స్ టు 4 centimeter cube రా, రెండింటి క్యూబ్ తీసేస్తే మనకి a ఈక్వల్స్ టు 4 centimeters వస్తుంది. సో ఈ రెండింటిని జాయిన్ చేశారా, జాయిన్ చేస్తే మనకి రిజల్టింగ్ క్యూబాయిడ్ వస్తుంది. ఆ క్యూబాయిడ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇది హైట్ అనుకోమా, హైట్ ఇది, ఇది లెంత్, ఇది LBH ఉంటాయి కదరా, దిస్ ఇస్ బ్రెడ్త్ అమ్మా. సో లెంత్ ఈక్వల్స్ టు 8 centimeters, బ్రెడ్త్ ఈక్వల్స్ టు 4 centimeters, హైట్ ఈక్వల్స్ టు 4 centimeters ఉన్నాయిరా. TSA ఆఫ్ రిజల్టింగ్ క్యూబాయిడ్ ఈక్వల్స్ టు 2 into LB plus BH plus HL. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. L వాల్యూ 8, B వాల్యూ 4 ప్లస్ B వాల్యూ 4, H వాల్యూ 4, H వాల్యూ 4, L వాల్యూ 8. 2 into 8 4s are 32, 4 4s are 16, 8 4s are 32. 2 into 32 plus 32 64, 64 plus 16 80, 82s are 160 centimeter square అమ్మా. రిజల్టింగ్ క్యూబాయిడ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఈక్వల్స్ టు 160 centimeter square. ఓకే మా ఈ సమ్ కంప్లీట్ అయింది. ఫిఫ్త్ వన్, ఏ స్టోరేజ్ ట్యాంక్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ సర్క్యులర్ సిలిండర్ విత్ ఏ హెమిస్పియర్ స్ట్రక్ ఆన్ ఎయిదర్ ఎండ్. ఇది స్టోరేజ్ ట్యాంక్ మా, హెమిస్పియర్ షేప్స్ 2 sides ఉన్నాయంటమ్మా సిలిండ్రికల్ దానికి. ఇఫ్ ద ఎక్స్టర్నల్ డయామీటర్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ 1.4 meters, ఇది డయామీటర్ ఇక్కడి నుంచి ఇక్కడికి 1.4 meters ఉంది. అండ్ ఇట్స్ లెంత్ ఈజ్ 8 meters, ఇది లెంత్ కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ అమ్మా, ఇది 8 meters ఉంది. దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఇట్ ఆన్ ద అవుట్ సైడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 20 rupees per meter square. దీనికి పెయింటింగ్ వేయాలిరా, అంటే ఇక్కడి నుంచి ఇట్లా స్టార్ట్ చేసి ఇదంతా వేయాలిరా, అంటే మనం అవుట్ సైడ్ పెయింటింగ్ వేయడానికి కాస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. TSA ఈక్వల్స్ టు CSA ఆఫ్ 2 hemispheres ప్లస్ CSA ఆఫ్ cylinder ఈక్వల్స్ టు CSA ఆఫ్ ద 2 hemispheres. ఫార్ములా ఏంటమ్మా, 2 into ఇది 2 hemispheres కాబట్టి 2 తీసుకున్నాను. CSA ఆఫ్ ద హెమిస్పియర్ 2 pi r square అమ్మా.
TSC of the cylinder formula 2 pi r h. R value సేమ్ కదా, సో పై వాల్యూ కూడా సేమ్. 2 pi r కామన్ తీస్తే 2r ప్లస్ హెచ్ ఉంది మ్యామ్. 2 ఇంటూ 22/7 ఆర్ వాల్యూ ఎంత, డయామీటర్ ఇచ్చారు మనకి. సో ఆర్ ఈక్వల్స్ టు 1.4/2. ఆర్ వాల్యూ 0.7 మ్యామ్. 2 ఇంటూ 0.7 ప్లస్ హెచ్ వాల్యూ 8. 7 1s సార్, ఇది 0.1 వస్తుందిరా, ఇది 4.4 వస్తుందిరా. 22 ఇంటూ 2 44, 44 ఇంటూ 0.1 4.4 వస్తుందమ్మా. ఇది 2 ఇంటూ 0.7 1.4 ప్లస్ 8. 4.4 ఇంటూ 9.4 ఈక్వల్స్ టు 41.36 మీటర్ స్క్వేర్ వస్తుందిరా. కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 20 రూపీస్ ఇచ్చారా. మనకి ఇక్కడ ఎంత ఉంది, కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ పర్ 41.36 మీటర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 41.36. 0 ఉంది కదా, సో పాయింట్ ఒకటి మూవ్ అవుతుందిరా. 2 ఇంటూ 4 13.6 మల్టిప్లై చేస్తే 827.2 రూపీస్ వస్తుందిరా. ఓకే మా, ఈ సమ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్, 6th one. A sphere, a cylinder and a cone have the same radius and same height. Find the ratios of their volumes. A sphere, sphere ఉంది, సిలిండర్ ఉంది, కోన్ ఉంది. ఈ మూడిటికి సేమ్ హైట్ సేమ్ రేడియస్ అంటున్నారు. ఇది రేడియస్ కదరా ఆర్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది రేడియస్ రా, ఇది ఆర్. మరి దీనికి హైట్ ఏమవుతుంది, 2r అవుతుంది. హెచ్ ఈక్వల్స్ టు 2r అంటే దీనికి హెచ్తో పని లేదు. ఇక్కడ హెచ్ ఈక్వల్స్ టు 2r, ఇది కూడా 2r వస్తుందిరా. ఫైండ్ ద రేషియోస్ ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అంటున్నారు. వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ is to volume of a cylinder is to volume of a cone. ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారా మనల్ని. వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఫార్ములా ఏంటి, 4/3 pi r cube. వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఫార్ములా pi r square h. వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఫార్ములా 1/3 pi r square h. 4/3 pi r cube is to pi r square. h వాల్యూ ఎంత, h అంటే 2r, ఇక్కడ కూడా h అంటే 2r. సో h వాల్యూ 2r సబ్స్టిట్యూట్ చేసుకుందాం. is to 1/3 pi r square ఇంటూ 2r. అన్నిట్లో పై కామన్ ఉందిరా, క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 4/3 r cube is to 2r cube is to 2r cube by 3 ఉన్నాయమ్మా. అన్నిట్లో r cube ఉంది, క్యాన్సిల్ చేయొచ్చురా. రిమైనింగ్ వాల్యూస్ మా 4/3 is to 2 is to 2/3 ఉన్నాయి. ఎల్సిఎం చేస్తే మనం ఇక్కడ డినామినేటర్ 3 అనమాట. 4 is to 6 is to 2 ఈక్వల్స్ టు 0 అనుకోండి. ఈ 3 ట్రాన్స్పోజ్ అయితే 0, 3s are 0. మనకి 4 is to 6 is to 2 వస్తుందిరా. క్యాన్సిల్ చేస్తే 2 3 1, 2 is to 3 is to 1.
Ratios of their volumes equals to 2:3:1 అమ్మా. Seventh one, a hemisphere is cut out from one face of a cubical wooden block such that the diameter of the hemisphere is equals to the side of a cube. ఇక్కడ క్యూబ్ ఉందిరా, ఈ క్యూబ్లో వన్ సైడ్ నుంచి హెమిస్పియర్ కట్ చేశారు, ఒక ఫేస్లోంచి. డిటర్మైన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్. కట్ చేసిన తర్వాత రిమైనింగ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేసి చెప్పమంటున్నారా. దీన్ని ఏ అని తీసుకుందామా. సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ అని తీసుకుందాంరా. ఇది టోటల్ టాప్ వ్యూ నుంచి చూస్తుంటేమా హెమిస్పియర్ కట్ చేస్తే ఇలా ఉండిద్దిరా, మనకు స్పియర్ షేప్ పైనుంచి కనిపిస్తుందిరా కట్ చేస్తే. సొల్యూషన్ చూడండి మా. టిఎస్ఏ ఆఫ్ రిమైనింగ్ సాలిడ్ ఈక్వల్స్ టు టిఎస్ఏ ఆఫ్ క్యూబ్ ప్లస్ ఇది హెమిస్పియర్ కదమ్మా, సో దీన్ని సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ తీసుకోవాలిరా. ప్లస్ ఈ ప్లేసెస్ మనకు మిగిలిపోతుంది కదరా, అంటే ఇది వెళ్ళిపోతుంది, సర్కిల్ ఏరియా సబ్ట్రాక్ట్ చేయాలి. సో మైనస్ బేస్ ఏరియా ఆఫ్ సర్కిల్ TSA of cube formula 6a square ma. CSA of the hemisphere 2 pi r square minus base area of the circle అంటే pi r square రా. 6a square plus 2 pi r square minus pi r square అంటే pi r square వస్తుందమ్మా. 6a square plus r వాల్యూ అంటే ఇదే కదా, ఇదంతా ఏ కదరా, ఆర్ వాల్యూ a/2 వస్తుంది. ఆర్ ఈక్వల్స్ టు a/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. a/2 హోల్ స్క్వేర్. 6a స్క్వేర్ ప్లస్ పై a స్క్వేర్ బై 4. a స్క్వేర్ కామన్ తీస్తే 6 ప్లస్ పై బై 4 స్క్వేర్ యూనిట్స్. ఇదేరా మనకు కావాల్సింది రిమైనింగ్ సాలిడ్ ఏరియా. ఓకే మా, ఈ సమ్ కంప్లీట్ అయింది. 8th one, ఏ వుడెన్ ఆర్టికల్ వాజ్ మేడ్ బై స్నూపింగ్ అవుట్ ఏ హెమిస్పియర్ ఫ్రమ్ ఈచ్ ఎండ్ ఆఫ్ ఏ సాలిడ్ సిలిండర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. మనకి ఇది వుడెన్ ఆర్టికల్ మా, స్నూపింగ్ అవుట్ అంటే ఇట్లా కట్ చేసి ఉందిరా అవుట్ సైడ్కి బోత్ సైడ్స్. ఇఫ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 10 centimeters, హైట్ ఆఫ్ ద సిలిండర్ 10 centimeters ఇచ్చారా. and its radius of the base is 3.5 centimeters. రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 centimeters ఇచ్చారా రేడియస్. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఆర్టికల్. దీనికి టీఎస్ఏ అడుగుతున్నారా. టీఎస్ఏ ఆఫ్ ద ఆర్టికల్ equals to CSA of 2 hemispheres plus CSA of cylinder CSA of 2 hemispheres కదా, సో 2 into 2 pi r స్క్వేర్. ఇది సిఎస్ఏ ఆఫ్ ద హెమిస్పియర్ మా. ఇది 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 పెట్టాను. సిఎస్ఏ ఆఫ్ ద సిలిండర్ 2 pi r h. 2 pi r కామన్ తీస్తే 2r ప్లస్ h. 2 ఇంటూ పై వాల్యూ 22/7, r వాల్యూ 3.5. 2 ఇంటూ 3.5
ప్లస్ హెచ్ వాల్యూ 10. 7 1s are 7 5s are, so 0.5. 2 into 22 44 into 0.5 into ఈ రెండు మల్టిప్లై చేస్తే 7 వస్తుంది ప్లస్ 10. 0.5 అంటే హాఫ్ రా, 44లో హాఫ్ 22 ఇంటూ 17 మల్టిప్లై చేస్తే 374 సెంటీమీటర్ స్క్వేర్ అమ్మా, టీఎస్ఏ ఆఫ్ ద ఆర్టికల్. ఓకేమా, ఈ సమ్ కంప్లీట్ అయింది, ఈ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయింది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్తో మీట్ అవుదాం.